ఇక్కడ బిఆర్ నాయుడిని దించాలి అన్న ఒక లాజిక్ తీసుకొస్తుంది వైసీపీలో రోజా. నేను ఒక మాట అడుగుతాను, సింపుల్గా ఈ టాపికే మాట్లాడదాం, డీవియేట్ అవ్వకుండా. ఎక్కడ డీవియేట్ అవ్వకూడదు. ఈరోజు రాష్ట్ర పెద్ద చంద్రబాబు నాయుడు గారి తలపైన బిఆర్ నాయుడిని దించడం ఒక టాపిక్ కాదమ్మా. అక్కడ ఇద్దరు మహిళలు ఇన్వాల్వ్ అయ్యారు చూడు. మీరు పేటీఎం బ్యాచ్ కలిసిన రొదనకి ఆ మహిళలకి న్యాయం జరగాలి. ఇప్పుడు బిఆర్ నాయుడిని అర్జెంటుగా దించారే అనుకో, ఆ మహిళలు నిజంగా ఏదో ఎఫ్ఐఆర్ ఉంది, బిఆర్ నాయుడు నిజంగా కార్ కొనిచ్చాడు, బిఆర్ నాయుడు నిజంగా వైరల్ వీడియోలో నిజం అని చెప్పి ప్రూవ్ అయ్యి కుటుంబాలు నాశనం అవుతాయి. ఒక్క ఫేక్ వీడియో వల్ల ఇద్దరు మహిళలు అప్రతిష్ట పాలవుతారు. వాళ్ళు బహిరంగంగా బయటకు వచ్చి ఇవన్నీ ఫేక్, ఇవన్నీ వైసీపీ వాళ్ళు చేస్తున్న డ్రామా అని తెలిసిన తర్వాత వాళ్ళు ఓపెన్గా బయటకు వచ్చి రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీని అమ్మనా బూతులు తిడుతున్నా కూడా సిగ్గుసరం లేకుండా బిఆర్ నాయుడు వీడియో అని చెప్తుంటే అసలు నువ్వు మహిళవేనా? నిజంగా హెరిటేజ్ ఐస్ క్రీముల గురించి మాట్లాడతావు, ఎవరి నోట్లో పెట్టారని మాట్లాడతావు, బూతులు మాట్లాడతావు, కనీసం సాటి మహిళతో ఎలా ఉండాలో కూడా తెలియదు నీకు. ఇప్పుడు పొరపాటున బిఆర్ నాయుడుని టీటీడీ చైర్మన్ కింద కాకుండా తీసేసారే అనుకో, అంటే వాళ్ళిద్దరూ చేసింది నిజమైన ఒప్పుకోవాలి. వాళ్ళు మీకు చెయ్యలేదు మొర్రో, మాకే సంబంధం లేదు బిఆర్ నాయుడుతో అన్నా కూడా వాళ్ళ కుటుంబాలు నాశనం అవటమే కదా.